హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక సూపర్ హెల్దీ పప్పు చేసామండి. అదే బచ్చల కూర పప్పు. హెల్త్కి చాలా మంచిది, ఏ ఆకుకూర అయినా సరే. సో ఇది ఎలా చేయాలో చూపిస్తాం రండి. ఇదిగండి బచ్చల కూర. ఇక్కడ మాకు పండింది, చెట్టుది ఇప్పుడే కోసుకొచ్చాను, అందుకే ఇంత చక్కగా ఉంది, నవనవలాడుతా ఫ్రెష్గా ఉంది. ఇది బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తారండి. ఇది పప్పు కడిగి పక్కన పెట్టుకున్నా, కొద్దిగా తుంపుకొని వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుందాం. 3 పచ్చిమిరకాయలు, తొందరగా అయిపోయే పని అండి ఇది. ఉల్లిపాయ, ఒక టమాటా. మేము పప్పు కొద్దిగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నామండి. మీరు ఎక్కువ చేసుకుంటే 2 టమాటాలు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకొని చేసుకోండి. బచ్చల కూర చాలా మంచిదంట, అసలు చాలా మంచిదండి. మంచిదంటే ఏముంది, చాలా మంచిది. రోజుకో కారం వేస్తున్నానండి, చాలా. పసుపు, చింతపండు కొద్దిగా, కొంచెం నూనె, ఇదిగండి. ఇవన్నీ వేసుకొని ఇది కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 6 విజిల్లు వచ్చిన దాకా ఉడకనిస్తే సరిపోతుంది. ఇదిగండి చక్కగా ఉడికిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఇదిగండి చక్కగా మెత్తగా అయిపోయింది. ఒకసారి తాలింపు వేసుకుందాం. అయిపోయింది. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, చిన్నులపాయలు కొద్దిగా దంచుకున్నాం, 2 ఎండుమిరగాయలు తిప్పుకున్నాం, కరివేపాకు, ఇంకా లాస్ట్లో పప్పు అంతా ఒక బౌల్లో తీసుకుని మనం ఆల్రెడీ తాలింపు వేసుకున్నాం కదండి, అది ఫ్రై అయింది. అదంతా ఈ బౌల్లో ఉన్న పప్పులో వేసుకుని మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందంటే టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.